సోనా గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. చాలా రోజులు అయింది కదా వీడియోస్ చేసి, అండ్ పండుగ పనులు వీటన్నిటి వల్ల నాకు అస్సలు కుదరలేదు. సో మా మొక్కలన్నీ కూడా నన్ను చాలా మిస్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు నీళ్ళు పోస్తున్నాను, శీతాకాలమే కదా అని చెప్పేసి కొంచెం డ్రై డేని కూడా పాటించాను అనుకోండి. ఈ మధ్య జ్వరాలు కూడా ఎక్కువ వస్తున్నాయి, వాటర్ ఎక్కువ ఇది చేయకూడదు, కుండీలో నిల్వ ఉండకూడదు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో కానీ బాగానే ఉన్నాయి, బట్ టమాటా మొక్కల్ని కొంచెం మార్చాలి. బట్ ఎలా ఉంది గార్డెన్ ఒకసారి చూద్దాం. హంసికి కొంచెం బాగోకపోతే తీసుకెళ్తే ఆమెకి బీసీ విటమిన్ డెఫిషియన్సీ ఉంది చెప్పారు. సో ఫ్రూట్స్ అవి ఎక్కువ పెట్టమన్నారు. పైనాపిల్ పెట్టమండి, అండ్ మొసంబీస్ అండ్ యాపిల్స్ పెట్టండి, సి విటమిన్ కంటెంట్ ఉన్నవి అంటే పైనాపిల్ తీసుకొచ్చాం. సో దాన్ని నేను వాటర్లో పెట్టాను 2 డేస్గా. అది బాగా డ్రై ఉంది, ఫ్రూట్ అంతేం బాగాలేదు. సో పెట్టిన తర్వాత దీనికి రూట్స్ సెక్రేట్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను, మరి వాటర్లో పెట్టాను. సో 3 డేస్ అయింది పెట్టేలాగా, నీళ్లు మారుస్తున్నాను పైనాపిల్ది. సో చూద్దాం, ఇది మార్చి చూద్దాము. తర్వాత నేను కుండీలోకి పెట్టిన తర్వాత ఇవన్నీ కూడా కట్ చేస్తాను. సో లోపలైతే గ్రోత్ ఉంది, నేను చూసినప్పుడు వాటికన్నా ఇప్పుడు గ్రోత్ ఉందన్నమాట. సో ఏమన్నా పని అవుతుందేమో చూద్దాం. డ్రాగన్ ఫ్రూట్ అయితే మొక్క వచ్చి పోయింది, మరి ఇది ఏమవుతుందో చూద్దాం. అవి చామంతి మొక్కలు అంట్లే అవి న్యూ ఇయర్కి ఇస్తే వాటిని మా వాళ్ళు తెచ్చి ఇచ్చారు, వీధిలో వాళ్ళు. సో వాటిని ఇంట్లో అలా మొక్కలుగా పెట్టాను. ఇది క్యాప్సికమ్ మొక్క, మీకు తెలిసిందే కదా. సో నేను ఇంట్లో యూజ్ చేసిన క్యాప్సికమ్ ఆ వేస్ట్ వాటర్ని వాటర్ యాపిల్కి వేసాను, అందులో క్యాప్సికమ్ మొక్క వచ్చేసింది. ఇప్పుడు క్యాప్సికమ్స్ బుడ్డి క్యాప్సికమ్స్ దానికి వచ్చాయి. సో క్యాప్సికమ్ పండించాలి అని ఒక సంకల్పం త్వరలో అవ్వబోతుందన్నమాట. నిజం, చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు క్యాప్సికమ్ మొక్క. చాలాసార్లు వేసాను, రాలేదు, అందుకే నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. అండ్ మా కాకరపాదు మీకు తెలిసిందే కదా. సో కాకరకాయలు వచ్చాయి, చక్కగా ఎదుగుతున్నాయి. సో పసుపు నీళ్ళు చల్లాలి, కొంచెం చాలా పిందెలు వచ్చాయి, ఇదైపోతున్నాయి. సో మనం కాల్షియం ట్యాబ్లెట్స్ సప్లిమెంట్స్ ఇచ్చాము కదా, అలాగే దగ్గు టానిక్స్, వేస్ట్గా ఉన్న టానిక్స్ కూడా వేసాక అప్పటి నుంచి కాయలు కొంచెం పెద్ద అవుతున్నాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. మీ ఇంట్లో కూడా వేస్ట్ ట్యాబ్లెట్స్, టానిక్స్ మీరు మొక్కలకి సప్లిమెంట్స్కి ఇచ్చేసుకోవచ్చు, అవి మొక్కలు మంచిగా ఎదుగుతాయి. అండ్ టమాటో చూడండి, ఇది ఆ కాకరకాయ ఇంకా ఏమీ చూపించట్లేదు. ఆ కాకరకాయ మ్యాక్సిమం రాదు, 2 మొక్కలు ఉండాలి, అవి కాయో మ్యాక్సిమం అని చెప్పారు. సో మిరప మొక్కలు కూడా ఓకే. మిరపకాయలు చూడండి, నేను హార్వెస్ట్ చేయలేదు, చూడలేదు, మర్చిపోయాను. చక్కగా అన్ని మిరపకాయలు వచ్చేసినాయి, ఫ్రెష్గా కోసుకొని మనం వేసుకోవచ్చు అన్నమాట. టమాటాలు వేరే కుండీలోకి మార్చాలి, కుదరదు. ఇన్ని మొక్కలు ఒక్క దాంట్లో అంటే వాటికి పోషకాలు సరిపోవట్లేదు, నాకు అర్థమైంది వాటి బాధ. సో అందుకే చాలా డల్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో నేను టమాటాలు తొందరగానే మార్చేస్తాను మొక్కల్ని. మా మొక్కజొన్న మొక్కలు పాత వాటిలో చూసుంటారు కదా, అవి ఇంత ఎదిగాయి. మేడ మీద ఉన్న మొక్క అయితే పొత్తు వస్తుంది, చూపిస్తాను. ఇంకా చామంతులు, ఇప్పుడు ఇది జనవరి కాబట్టి చామంతులు మంచిగా ఎదుగుతాయి. ఎల్లో, వైట్, పర్పుల్ చామంతులు, అన్ని రకాల చామంతులు పెట్టాము. చాలా చాలా బాగున్నాయి కదా. ఇంటికే అందం వచ్చేస్తుంది ఏంటో చామంతి మొక్కలు పెట్టుకుంటే. అండ్ ఇంకా మా గులాబీలు, ఇది ఆరెంజ్ చూడండి, ఆరెంజ్ కూడా ఉన్నాయి చామంతులు. మా గులాబీలు షార్ట్లో చూసే ఉంటారు కదా, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉన్నట్టు ఉంటుంది మా తెల్ల గులాబీ చెట్టు. ఇంకా పొమగ్రానైట్, మా దానిమ్మ చెట్టు చాలా చిన్నది, తులసి కోట ఉండేది, తులసి మొక్క ఉన్న టబ్లో పెట్టాము. కానీ ఇప్పుడు అది ఎంత పూత వచ్చిందో, దీనికి దిష్టి తగలకూడదని కొంచెం పసిపేసింది మా మమ్మీ. చూసారు కదా. సో చాలా పూత వచ్చింది కదా, కాయలన్నీ పోకుండా ఉండడానికి. పిందెలు అయ్యాక ఒక 2-3 తీసేస్తాము, ఎందుకంటే ఇంత చిన్న మొక్క క్యారీ చేయలేదు. పచ్చిమిర్చి మీకు తెలిసిందే కదా, పాత మొక్కలే, హార్వెస్ట్ చేస్తున్నాం, వస్తున్నాయి, చక్కగా ఉంది. అండ్ మిగతా గులాబీలు చూడండి, ఇంకండి వైట్, రెడ్, ఆరెంజ్, పైన ఉన్నాయి ఇంకో 2 మంచి ఆరెంజ్ కాదు, రెడ్ కాదు, మంచి కలర్ ఒకటి ఉంది పైన చూడొచ్చు. మ్యాక్సిమం హెల్తీగా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి, నీళ్ళు తక్కువ పెడుతున్నా కూడా. ఇది మందరం చూడండి, ఇది ఎల్లో అంటే లైట్ ఎల్లోలా ఉండదు, అది ముద్ద పసుపు ఉంటారు కదా ఇంట్లో మనం, పసుపు, ఆ పసుపు కలర్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అందానికే. అండ్ ఇందులో ఒక టమాటా కూడా పెట్టుకున్నాం అందుకే. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పాలి, నాకన్నా పొడుగు ఎదిగిపోయిన అంజీర్ చెట్టు. అండ్ అంజీరు మొత్తం అన్నీ కూడా అంజీర్లు చక్కగా ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ చాలాసార్లు హార్వెస్ట్ చేసుకుని తినేసాము. సో పాత వీడియోస్లో మీరు చూడొచ్చు. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయండి అంజీర్లు, మంచిగా వచ్చింది, నాకన్నా పొడుగు ఎదిగింది. ఇది ఎందులో పెట్టుకున్నామో తెలుసా, టబ్బు చూడండి, జస్ట్ ఈ టబ్లో పెట్టాము.
బట్ మొక్క చూడండి ఎంత పొడుగు ఎదిగిందో, నేను లేవాలి వీడియో చూపించాలి, నాకన్నా పొడుగు ఎదిగింది అంజర్. దీంట్లోనే ఒక మిరప మొక్క కూడా పెట్టుకున్నాము. సో దీనివల్ల ఏంటో ఇది సరిగ్గా ఎదగట్లేదు, మమ్మీ అయినా అలా ఉంచేశారు. దీనికి ఏదో చీడ పట్టుకుంది చూడండి, బగ్స్ ఉన్నాయి, వైట్ బగ్స్ పట్టుకున్నాయి. సో ఇదంతా మొత్తం క్లీన్ చేసి ఒకసారి మంచిగా పెట్టాలి. మిరపకాయలు అయితే వస్తున్నాయి బాగానే. ఈ మొక్కని ట్రిమ్ చేసేయాలి, లేదా తీసేసి వేరే దాంట్లో వేయాలి, లేకపోతే దీనికి ఇది కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని దగ్గరికి వచ్చాం. ఇది ఏంటంటే మేము కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ అంతటినీ కూడా దీంట్లో పెట్టుకున్నాము. కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో పెట్టుకున్న తర్వాత మామూలుగా వదిలేసాము. ఎలా వచ్చినాయి ఇందులోకి ఆ సీడ్స్ వచ్చి వాటికి అవి వచ్చేసినాయండి మొక్కలు. చూడండి, ఇది వచ్చేసి కాకరపాదు, ఇవన్నీ తోటకూర, ఎంత హెల్తీగా వచ్చినాయి. దాంతోపాటు కొన్ని వేరే పాదులు కూడా వచ్చేసినాయి. ఇంకోండి కాకరపాదు, ఇంకా వేరుశనగ మొక్క, ఇదైతే వేరుశనగ మొక్క. తోటకూర, కాకరపాదు, వేరుశనగ మొక్కలు వచ్చినాయి. కిచెన్ వేస్ట్ పడేస్తే అందులో ఎంత గుంపుగా ఎంత అందంగా ఉందో చూడండి. కిచెన్ వేస్ట్ ఎఫెక్ట్ అదనమాట. మీరు కిచెన్లో యూజ్ చేసుకున్న వేస్ట్ అంతటిని అనవసరంగా పడేయకండి. అది మొక్కలకి చాలా చాలా ఒక మనకి హెల్తీ ఫుడ్ ఎలాగో వాటికి అలా అనమాట. చూడండి, వారం క్రితము కిచెన్ వేస్ట్ బకెట్ అది, ఆ బకెట్ చూడండి ఎలా ఉందో. ఈ వారంలో దాని నుంచి ఎంత చక్కగా అందులో ఉన్న వేస్ట్ విత్తనాలు, కూరగాయలు ఆకులు కడిగిన విత్తనాలు, ఆ వేస్ట్ నుంచి మంచిగా పుట్టేసి ఎంత గుబురుగా ఎంత హెల్తీగా వచ్చేసి ఆకు చూడండి ఎంత దొండపాదు. సో దొండపాదు మంచిగా పాకుతుంది. సో అలా వదిలేసాం, ఇంకా అందుకే దాన్ని అనుకోకుండా వచ్చిందే వదిలేసాం. మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క విత్తనాలు వేసాం కదా, వచ్చినట్టే వచ్చి నన్ను చాలా మోసం చేసింది. అది ఎండిపోయింది. చూడండి, నేను పాత వీడియోస్లో చూసారు కదా, నేను పిల్లల కోసమని కార్న్స్ కొని ఆ ఉండే విత్తనాలు నార్మల్గా చిన్న కార్న్ ముక్క కప్పెడితే మొక్కలు వచ్చాయి. సో వేరు వేరు చోట వేసాం కదా, నా జొన్న పొత్తు మొక్క స్టార్ట్ అయ్యింది. వావ్, చూడండి జొన్న పొత్తు వచ్చేసింది. సూపర్ కదా, అసలు చాలా చక్కగా వచ్చింది. సో మా మమ్మీ ఇది విత్తనాలకు వదిలేసింది వంకాయ. సో అందుకే వెళ్ళేసి వచ్చేసింది. బాగా డ్రై అయిన తర్వాత కోసం మొక్కకి వదిలేస్తాం. తర్వాత ఏమైనా మొక్క ఏమైనా తీసేస్తాం. ఇంకా మొక్క ఎలాగో జొన్న పొత్తు మొక్క వచ్చింది కాబట్టి తీసేస్తాము. జొన్న పొత్తు స్టార్ట్ అయింది. మొన్న ఇవే కదా కనిపించాయి, మీకు షార్ట్లో ఉంటుంది చూడండి. సో ఎంత చక్కగా వస్తుందో చూడండి. అమ్మ, జొన్న పొత్తు విక్కలు ఎంత చక్కగా కనబడుతున్నాయి. అసలు నేను నా ఆనందాన్ని అసలు తట్టుకోలేకపోతున్నాను. జొన్న పొత్తులు వచ్చాయి మా గార్డెన్లో. సో సరే, ఇప్పుడు వంకాయ కూర ఉంది కాబట్టి మనం వంకాయలు హార్వెస్ట్ చేసేసుకుందాము. ఆల్రెడీ మమ్మీ కోసారు, మిగతావి కింద ఉన్నాయి. తెల్లంకాయలు కోసారు, నల్లంకాయలు ఒక 2 కోసేసారు. ఇవి కూడా వాటితో కలిపేద్దాము. అబ్బబ్బా, నా జొన్నపొత్తు. అండ్ మేడ కింద మునక్కాయ చెట్టు ఉంటుంది కదా, మామగారిని అడిగి మునక్కాయ కూడా కోసుకున్నాను. సో మా చెట్టు వంకాయలు అండి ఇవన్నీ, తెల్లంకాయలు నల్లంకాయలు. నమ్మరు అసలు, మేమేం పెస్టిసైడ్స్ ఇవ్వం, ఓన్లీ కిచెన్ వేస్ట్, ఆవు పేడ ఇవేస్తాము. కానీ ఒక్క కూరగాయలు కూడా నేను పురుగు పట్టడం కూడా చూడలేదు. వంకాయలు చూడండి ఎంత తాజాగా ఫ్రెష్గా పాడవకుండా చాలా బాగున్నాయి. ఇవి హైబ్రిడ్ మొక్కలు, బట్ మేమే ఫెర్టిలైజర్స్ ఇవ్వట్లేదండి, న్యాచురల్గానే ఇచ్చేస్తాం. చూడు చిన్నవి కోసమా, వాటిలో కూడా. ఎనీవేస్, అన్ని మొక్కలు చూపించాను కదా అప్డేటింగ్. పచ్చిమిరకాయలు ఎంత చక్కగా వచ్చినాయి. అబ్బా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది రోజు. అసలు ఈ హైబ్రిడ్ రోజెస్ ఎందుకో చాలా 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 ఇష్టం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సోనగొడెన్.